ఒక హిట్ కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీలో సర్వైవ్ కావడానికి ఉపయోగపడుతుంది. బట్ తర్వాత హిట్స్ లేకపోతే అంతే సంగతులు. ఇలా RX100తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ ఆ క్రేజ్ను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. మధ్యలో అడపాదడపా హిట్స్ అనిపించుకున్నా కమర్షియల్గా అతని రేంజ్ మారలేదు. చాలా ప్రయోగాలు చేసినా ఫలించలేదు. హిట్ కోసం 90 ml వేసినా యూజ్ లేకపోయింది. పాత్రలు నచ్చి విలన్గా చేసినా అవి పోయాయి. చివరిగా వచ్చిన బెదురులంక 2012 అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీ యావరేజ్ అనిపించుకుంది. దీంతో కార్తికేయ పని అయిపోయిందన్న కామెంట్స్ కూడా చాలానే వినిపించాయి. హీరోగా మానేసి విలన్గా చేసుకోవడం బెటర్ అన్న ఉచిత సలహాలు వినిపించాయి. బట్ ఫైనల్గా మనోడి రేంజ్ను మార్చొచ్చు అనేలా ఈసారి బజే వాయు వేగం అనే సినిమాతో వస్తున్నాడు. టైటిల్ మాత్రం చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఇది ఓ పాజిటివ్ సైన్ అని చెప్పాలి. విశేషం ఏంటంటే ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ప్రశాంత్ రెడ్డి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. టైటిల్తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇది క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తుంది. క్రికెట్ స్టేడియం డబ్బు కట్టల మధ్య బ్యాట్ పట్టుకొని పరిగెడుతున్నట్టుగా కార్తికేయ పోస్టర్ విడుదల చేశారు. కార్తికేయ సరసన స్పై ఫేమ్ ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మొత్తంగా ఒక పెద్ద బ్యానర్తో రాబోతున్న కార్తికేయ ఫేట్ ఈ మూవీతో అయినా మారుతుందా? టైటిల్కు తగ్గట్టుగా ఇక నుంచి వాయువేగంతో దూసుకుపోతాడా అనేది చూడాలిక.